హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు తమిళ్ చూసేసే ఉంటారు. తెలంగాణకి సంబంధించి ఇంటర్మీడియట్ వాళ్ళ సప్లీ ఎగ్జామ్స్ సంబంధించి నేనైతే వీడియోలో కొన్ని టిప్స్ అయితే ఇచ్చాను. సో అది పార్ట్ 1 అన్నమాట. సో ఇది నెక్స్ట్ పార్ట్ 2 అయితే చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకు అప్పుడే ఆ కంటెంట్ అయితే అర్థమవుతుంది. సో టిప్స్ అనేవి యూస్ చేసి మీరు ఎగ్జామ్లో అప్లై అయితే చేసి చూడండి. టిప్ 5 వచ్చేసి డయాగ్రామ్స్ అండ్ టేబుల్స్. సో మనకి టిప్ 5లో ఏం చెప్పబడుతుంది అంటే డయాగ్రామ్స్ అండ్ టేబుల్స్ అనేవి మెన్షన్ చేయండి. సో ఎగ్జామ్ రాసే టైంలో నీట్గా డయాగ్రామ్స్ వేయండి, అలాగే టేబుల్స్ వేయండి, దానికి కింద క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వండి. మనకి ఇక్కడ డయాగ్రామ్స్ అండ్ టేబుల్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అంటే ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ అలాగే ఎకనామిక్స్ వంటి సబ్జెక్ట్స్లో మనకి డయాగ్రామ్స్ అలాగే టేబుల్స్ అనేవి నీట్గా వేసి ఇన్విజిలేటర్ని ఇంప్రెస్ చేసే ఛాన్స్ అయితే వస్తుంది. సో ఇంప్రెస్ అయితే మనకి మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఇది అప్లై చేయండి. టిప్ 6 వచ్చేసి మార్జిన్స్ అండ్ లైన్స్ అనేవి చాలా మంచిగా మెన్షన్ చేయండి. సో బాక్స్ షేప్లో 4 సైడ్స్ మార్జిన్స్ అనేవి ఉండాలి. సో అప్పుడే ఇన్విజిలేటర్ ఇంప్రెస్ అవుతాడు. సో మార్క్స్ అయితే వస్తాయి. మార్జిన్స్ అయితే స్ట్రైట్గా 4 లైన్స్ 4 సైడ్స్ ఉండాలి. సో డబుల్ వేసినా సరే, సింగిల్గా వేసినా సరే, కానీ 4 సైడ్స్ అయితే కంపల్సరీగా వేయండి. సో ఇది మన టిప్స్. సో ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి. సో మార్క్స్ అయితే గెయిన్ చేసుకొని పాస్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇది ఈరోజు మన వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.